నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కులగణన మనకు అవసరమా? కేంద్రం జనగణనకు సమాయత్తమవుతున్న తరుణంలో విపక్ష నేత రాహుల్ గాంధీ కులగణనకు పట్టుబడుతున్నాడు. కేంద్రం జనగణన ప్రకటన చేసినా కులగణన గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. అటు బీజేపీ సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా కులగణనకు అనుకూలంగానే ఉన్నట్టు ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం కులగణన చేపడుతుందా? అసలు కులగణన అవసరం దేశానికి ఉందా? దీనికి వచ్చే ఇబ్బందులేంటి చూద్దాం. కానీ ఒక క్షణం ప్రతిసారి చెప్పేదైనా మరోసారి గుర్తు చేస్తున్నాం. నేషనలిస్ట్ హబ్ నుంచి పురుడు పోసుకున్న తొలి ఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఎంతో కాలంగా ఆలస్యం అవుతూ వచ్చిన జనగణనకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా నలుగుతున్న కులగణన అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జనగణన ప్రక్రియ తొలి దశను 2020 ఏప్రిల్ 1న ప్రారంభించాల్సి ఉండగా కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుతో పాటు 2026లో చేపట్టాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రస్తుత జనగణన కీలకం కాబోతోంది. జనగణనలో కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేసే కాలంను చేర్చడంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కులగణనను ఖచ్చితంగా చేపట్టాల్సిందే అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు కులగణన ఎందుకు అవసరం అన్న విషయానికి వస్తే సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు తగిన ఆర్థిక సామాజిక న్యాయం చేయాలన్నది రాజ్యాంగం ప్రాదేశిక ఆదేశాల మూల సూత్రం. కానీ నూతన ఆర్థిక విధానాల అమలు అయిన తర్వాత కొన్ని సామాజిక వర్గాలు తమ ఆర్థిక అవకాశాలను కోల్పోయామని అనేక రిపోర్టులు పరిశోధనలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన కులాలకు కనీసం విద్య వైద్య రంగాల్లో కూడా తగిన న్యాయం జరగడం లేదని ఆ వర్గాలు నిరంతరం ఆందోళన చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే వెనుకబడిన కులాల వారు తమకు రాజకీయ అవకాశాలు దక్కడం లేదని ఆర్థికంగా సంక్షోభంలో పడిపోతున్నామని నిరసన చేస్తున్నారు. తెలంగాణలో కూడా సమగ్ర బీసీ కులగణన జరగాలనే డిమాండ్ ఎంతో కాలంగా వినిపిస్తోంది. అందుకే కులం లెక్కలు ఖచ్చితంగా తీయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు దేశంలో రిజర్వేషన్లు సంక్షేమ పథకాలను కూడా కులాల ప్రాతిపదికనే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ కారణాల వల్ల దేశంలో ఏ కులం వ్యక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయం గురించిన లెక్కలు ఖచ్చితంగా కావాల్సి ఉంది. దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఆర్ఎస్ఎస్ కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది. దేశంలో కులగణన గురించిన సర్వేలు చేయవచ్చని, అందులో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. కానీ ఇక్కడే సంఘ్ దేశ రాజకీయ పక్షాలకు ఒక హెచ్చరికను చేసింది. కులం అన్నది దేశంలో చాలా సున్నితమైన అంశం. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే అది సమాజ విచ్ఛిన్నానికి దారితీస్తుందని తెలిపింది. ఈ విషయంలో అందరూ జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించింది. ఇప్పటికే కులగణన అన్నది దేశంలోని రాజకీయ పక్షాల మధ్య నలిగిపోతోంది. అన్ని రాజకీయ పక్షాలు దీన్ని తమ రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. కులాల దామాషా ప్రకారమే ప్రభుత్వ ఫలాలు అందించాలని, రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ డిమాండ్ కూడా అదే. దేశ సంపదలో ఎవరి హక్కు ఎంత ఉందో తెలుసుకోవడానికి కులగణన తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఈ గణన తర్వాత ఎవరికి ఎంత హక్కు ఉంటే అంత వారికి పంచిపెట్టాలని అన్నారు. ఇక్కడే అతిపెద్ద వివాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ గనుక అధికారంలోకి వస్తే దేశ సంపద పునఃపంపిణీలో భాగంగా హిందువుల మంగళసూత్రాలను కూడా లాగేసుకుంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ దేశ సంపదను ముందుగా లెక్కిస్తుందని, ఆ తరువాత దేశంపై ఎవరికి ఎంత హక్కు ఉందో లెక్క వేస్తుందని చెప్పారు. అంటే కులగణన ద్వారా దేశంలో ఎవరికి ఎంత హక్కు ఉందో తెలుస్తోంది. దీనివల్ల అందరికీ పంచుతానని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఈ సంపద పంపిణీలో కాంగ్రెస్ పార్టీ ముందుగా ముస్లింలకే ప్రాధాన్యత ఇస్తుందని మోదీ విమర్శించారు. హస్తం పార్టీకి తొలి ప్రాధాన్యత ముస్లింలే అన్న విషయాన్ని 2006లో మన్మోహన్ సింగ్ చెప్పిన మాటను గుర్తు చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ వైఖరి అదే అయితే అది దేశానికి పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉందన్నది విశ్లేషకుల భావన. ఇప్పటికీ రిజర్వేషన్ల అంశం పట్ల చాలామందిలో భేదభావం ఉంది. రిజర్వేషన్ వల్ల అగ్రవర్ణాల వారు నష్టపోతున్నామన్న భావనలో ఉన్నారు. చాలా వరకు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. అయినా కూడా వారు దీన్ని పూర్తిగా వ్యతిరేకించట్లేదు. ఒకప్పుడు నిమ్న వర్గాలు వివక్షకు గురయ్యాయి కాబట్టే వారికి రిజర్వేషన్లు ఉంటే తప్పు లేదన్న భావనతో ఆయా వర్గాలు ఎక్కువగా ప్రతిఘటించడం లేదు.
కానీ ఇప్పుడు సంపద పంపిణీలో కూడా వివక్ష చూపిస్తే అది పెద్ద ఎత్తున సమాజ విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రతి అంశాన్ని రిజర్వేషన్ల కోణంలో చూడడం మొదలుపెట్టారు. చివరికి సినిమా రంగంలో, ఫ్యాషన్ షోలలో కూడా రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ క్రమంలో కులగణనకు సంబంధించిన డేటాను ప్రజా బాహుల్యంలోకి తీసుకువస్తే దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేయొచ్చు. ఇదే జరిగితే ఆర్ఎస్ఎస్ ముందే ఊహించినట్లు సమాజం విచ్ఛిన్నం అవడం ఖాయం. ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కులగణన చేపడుతుందా? ఒకవేళ చేపడితే కేవలం ప్రభుత్వ డేటా కోసం మాత్రమే ఉపయోగించుకుంటుందా, లేక ప్రజాబాహుల్యంలోకి డేటాను ప్రవేశపెడుతుందా? ఒకవేళ అదే జరిగితే రాహుల్ గాంధీ ఏం చేస్తారన్న సందేహాలకు సమాధానాలు దొరకాలంటే మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.